కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ముందుగా ఈ యొక్క అధ్యాయం ఎవరు రాశారో మనందరికి తెలుసు, పౌలు భక్తుడు. ముందుగా ఈ యొక్క 3వ అధ్యాయాన్ని ఇంపార్టెన్స్ అంటే ఏంటిది అనేది ఒకటి మనం చూసుకుందాం. ఏంటిదంటే, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సంసృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఈ యొక్క అధ్యాయం చూసుకుంటే ఏం చెప్తుందంటే, పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని మనం ధరించుకోవాలని ఈ యొక్క అధ్యాయం నేడు మనకి చూపుతుంది. మొట్టమొదటి వచనం చూసుకుందామండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పౌలు భక్తులు ఏమంటున్నారండి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెదకుడి. పైన అంటే అక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారండి. ఏమున్నాయి పైన అంటే? ఏముందండి పైన? ఏముంటుందండి అంటే అక్కడ 2వ లైన్లో చూసుకుంటే క్రీస్తు, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు కదా. సో 2వ వచనం చూసుకుంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు కదా. మనం మనసు ఈ లోక ఆశల పైన, అంటే మనం ఏం ధరించుకుందామా, ఏం తింటుమా, ఏం త్రాగుదామని కాదు. మనది ఎప్పుడు మనము ఏం చూడాలండి? పై విషయాలపైనే మనం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే పై విషయం అంటే ఏముంటుందండి? క్రీస్తు కదా. కేవలం మనం పై విషయాన్ని మనం వెతకాలి కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవన్నీ మనం వదులుకుంటే కాదు, అంటే ఇవన్నీ టెంపరీ. మనం మనసు మాత్రము దేవునిపై ఉంచాలి. ఇవన్నీ మనం జస్ట్ ఒక మైండ్, అంటే ఇది ఏం ధరించుకుందాం, ఏం త్రాగుదాం, ఏం తింటాం అనేది అన్నీ జస్ట్ టెంపరీ. కానీ మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటిది? మనసులో క్రీస్తు. అయితే 3వ వచనం చూసుకుంటే, ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ 3-4 వచనములు చూసుకుంటే మనము ఏమవుతామంటే, క్రీస్తు రాకడ సమయంలో వచ్చినప్పుడు మనం కూడా ఆయనలో ఎత్తబడతాం కదా. కానీ ఎప్పుడు ఎత్తబడతామంటే మొదటి 2 వచనాల్లో మనము ఎప్పుడైతే క్రీస్తు మనం వెతికినప్పుడు కదా, ఆయనను మన మనసులో ఉంచుకున్నప్పుడు, అప్పుడే మనము ఈ 3-4 అధ్యాయంలో మనము ఆయనతో కూడా లేపబడిన వారము అవుతాం. ఓకే, ఈ మొదటి 4 వచనాలు మనకి చెప్తున్న లేఖలు. అయితే 5-8 మనం చూసుకుందాము. ఈ 5-8 ఏంటిదంటే, ఎగ్జాంపుల్ ఒక పెళ్లి చూపులు అవుతున్నాయి. పెళ్లి చూపులు అవుతున్నప్పుడు అక్కడ ఒక పురుషుడు, స్త్రీ ఏం కోరుకుంటారండి? ఒక మంచి పోలికలు ఉండాలని కోరుకుంటారు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండదు అని చెప్పేసి కోరుకుంటారు. అలానే ఇక్కడ క్రీస్తు దేవుడు ఏం కోరుకుంటున్నారంటే, ఇవి మనలో ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు? ఎప్పుడు ఉండొద్దు అంటే, మనము ఆయనలో ఎప్పుడు క్రీస్తులో లేపబడిన వారిలో మనం ఉండాలి అంటే ఇవి మనలో ఉండొద్దు. ఏవి ఉండొద్దు అంటే నేను చదువుతాను. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రాత్మను, కామతురాత్మను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపి వేయుడి. ఏమంటున్నారండి? చంపి వేయుడి అంటుంది కదా. వదిలేయని అంటలేదు కదా. ఇప్పుడు అక్కడ చెప్తున్నారు చంపి వేయని అంటున్నారు, వదిలేయని అంటలేదు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేలే మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి కదా. మనం దేవుడు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది మన దగ్గర నుంచి చంపి వేయాలి అని కోరుకుంటున్నాడు, వదిలివేయాలని కాదు కదా. పౌలు భక్తుడు మనకు క్లియర్గా చెప్తున్నాడు, మనము ఆయనలో మనము ఎత్తబడాలి అంటే ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది మన జీవితంలో
నుంచి చంపివేయాలి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థును యూదుడును భేదము లేదు. సున్నతి పొందుటే అని సున్నతి పొందక పోవుటే అని భేదము లేదు. పరదేశి అయినని సిదియునుడని దాసులను స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవారే ఉన్నాడు. ఇక్కడ మనము 9వ వచనంలో చూసుకోవచ్చు. మనం ఈ నేటి జనరేషన్స్లో ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. అంటే అబద్ధం ఆడకూడదు అంటే ఒకరి గురించి మనం ఎప్పుడూ తప్పుగా చెప్పొద్దు కదా. అంటే ఎలా అంటే మన ఫేస్ టు ఫేస్లో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గురించి ఒకలాగా మనం ఎప్పుడు కూడా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవద్దు కదా. ఇంకోటి ఏమంటున్నారంటే కోపము, దూషణ, దుష్టత్వము ఇవి మనలో నుంచి తీసివేయాలి. ఇప్పట్లో నేటి జనరేషన్లో చూసుకుంటే ఎవరైనా సరే సెకండ్స్లో కోపం వస్తుంది, దూషణ, ఇవన్నీ మనం రొటీన్ లైఫ్లో వస్తున్నాయి. కానీ ఇవి కూడా మనం ఏమంటున్నారో తీసివేయాలి, చంపివేయాలని ఇక్కడ పౌలు భక్తులు మనకు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ముందుగా ఏం చూసుకున్నామంటే 1 నుంచి 4 చూసుకున్నాం కదా. పైన వాటినే వెదకుడి. ఎవరిని వెతకమంటున్నారు? క్రీస్తుని వెతకమంటున్నాడు. ఎందుకు అంటే ఆయన రాకడ సమయంలో వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో ఎత్తబడాలి అంటే మనం ఆయనని వెతకాలి అంటున్నారు. సో మనం ఆయనతో ఎత్తబడాలంటే 5 నుంచి మనం 11 చూసుకోవచ్చు. ఏమంటున్నారు? మన యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ప్రతిదీ ఇక్కడ ఉన్న వాక్యాలు అనేకులు చెప్పారు. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చాలామంది చెప్పారు. నేను దాన్ని క్లుప్తంగా చెప్తున్నాను. ఏంటంటే వీటన్నిటిని కూడా మనము తీసివేయాలి. ఎందుకు తీసివేయాలి? ఇక్కడ 10వ వచనంలో చెప్తున్నారు ఏమని? ఇవి పాత జీవితం. నువ్వు క్రీస్తుని నమ్మినప్పుడు, నువ్వు బాప్తిజం పొందినప్పుడు మనం ఇవన్నీ ముందు ఉండొచ్చు కదా. ఇవన్నీ ఓకే. ఇప్పుడు నువ్వు ఒక క్రీస్తుని నువ్వు అంగీకరించినప్పుడు నువ్వేం చేయాలి? కొత్త జీవితంలో ఫాలో అవ్వాలి. కొత్త జీవితంలో ఫాలో అవ్వాలంటే 12వ వచనం నుంచి చూసుకుందామని. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంటే జాలిగల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఓకే. 13వ వచనం చూసుకుని, ఎవరైనాను తనకు హాని చేసేనను ఒకరినొక్కని ఎడల ఒకరినొక్కడు సహించుచు ఒకరినొక్కడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించగలుగున మీరును క్షమించుడి. ఇక్కడ 13లో చూసుకోవచ్చు, క్షమించుడి. అసలు క్రైస్తవుడికి ప్రతి ఒక్కరికి మెయిన్గా ఉండాలి అని అనుకుంటే క్షమించే గుణం కదండి. నాకు ఈ వాక్యం ద్వారా అర్థమైంది ఏంటంటే క్షమించే గుణం మనకు ఉండాలి. ఎగ్జాంపుల్ ఎవరినో కాదు, యేసుక్రీస్తునే చూసుకోవచ్చు. శిలువ పైన వేలాడుతున్నప్పుడు మొట్టమొదటి అక్కడ మాట ఉంటుంది కదా, ఏమంటాడో? తండ్రి వీరేం చేయించినా వీరెరుగురు కనుక వీరిని క్షమించం. అట్టి మనస్సు మనకు ఉంటుంది అంటాను కదా. కానీ నువ్వు నిజంగా క్రీస్తులో ఒక కొత్త జీవితము చూజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఏముండాలంటే మొట్టమొదటిగా క్షమించే గుణం. అండ్ రెండవదిగా మనం చూసుకుంటే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను. ఏంటిదంటండి? ప్రేమ కదండి. ప్రేమ ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపం కదా. మనం ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు క్షమించే గుణం ఎప్పుడు వస్తుందంటే ప్రేమ ఉంటేనే నువ్వు క్షమించగలవు కదా. ప్రేమ లేకపోతే క్షమించలేవు. అండ్ మూడవదిగా చూసుకుంటే
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీ కొరకు శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండుడి. మనము ఇక్కడ మూడవది చూసుకుంటే ఏమి ఉండాలంటే కృతజ్ఞతలై ఉండాలి. కృతజ్ఞతలు అయి ఉండాలి. ఎప్పుడు ఉంటుందండి మన కృతజ్ఞత? మనకి ఎవరైనా ఒక జాబ్ ఇప్పించినా, ఒక చిన్న ఏమైనా హెల్ప్ చేసినా మనం ఎప్పుడు వాళ్ళకి కృతజ్ఞతలై ఉండాలి, అంతే కదా. ఇప్పుడు దేవుడు నా విషయంలో, అంటే నా విషయం అని కాదు, అంటే ఒక విషయంలో దేవుడు నాకు ఇలా ఏంటంటే నన్ను అధికంగా ఇంత స్థితిలో ఉంచేసావు అని అన్నప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞతలై ఉండాలి. నీకు డబ్బు ఎక్కువ ఇచ్చినా కూడా దేవుని కృతజ్ఞత, అసలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలై ఉండాలి. అండ్ నాలుగోది మనం చూసుకుంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం ఎప్పుడు, ఈ క్రీస్తు వాక్యం ఫస్ట్ ఏం చూసుకున్నామని క్షమించడం, ప్రేమ, కృతజ్ఞతలు, ఈ మూడు ఉండాలంటే ఫస్ట్ మన హృదయంలో ఏముండాలి? క్రీస్తు వాక్యం. ఈ క్రీస్తు వాక్యం ఉంటేనే ఈ మూడు కూడా మనము జయించగలం, అంతే. ఈ కొత్త అంటే ఈ పాత జీవితంలో నుంచి ఈ కొత్త జీవితంకి రావాలంటే మనం రోజు కూడా ఆయన వాక్యం మన మనసులో ఉంచుకోవాలి. అండ్ మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏమంటున్నారండి ఇక్కడ? మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఎవరో మనుషుల కోసం కాదండి, కేవలం దేవుడు చూస్తున్నారనే కదా, అంతే. ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా కూడా మనము మందిరంలో ఒక డబ్బు విషయమైన గురించి అని కానీ ఏం గురించి అనేది సరే మనము ఎలా ఉండాలంటే కేవలం ఆయనకు ద్వారా, మనుషుల కొరకు కాదు. అండ్ 18వ అధ్యాయం చూసుకుందామండి. ఇక్కడ 5 చూసుకోవచ్చు. ఎవరెవరికి ఇక్కడ చెప్తున్నారంటే లోకస్సులో ఉన్న వాళ్ళకి ఫస్ట్ భార్యలారా, నెక్స్ట్ భర్తలారా, నెక్స్ట్ పిల్లలారా, నెక్స్ట్ తండ్రులారా, నెక్స్ట్ దాసులారా, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఫస్ట్ భార్యలారాకి చెప్తున్నాడు, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. నెక్స్ట్ భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారి నిష్ఠూర పెట్టకూడి. నెక్స్ట్ పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, మీ ప్రభువును బట్టి మెచ్చుకొనుట తగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకున్నట్లు వారికి కోపము పుట్టింపకూడి. నెక్స్ట్ దాసులారా, మనుషులకు పెట్టువారినట్లు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకారణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులు అయిన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. ఇక చూసుకోవచ్చు, ఫస్ట్ భార్యలారాకి చెప్తున్నారు, కొలొస్సే సంఘం పౌలు గారు చెప్తున్నారు. మనం ఎఫ్ఎస్ఎల్లో కూడా చూసుకోవచ్చు, క్లియర్గా ఉంటుంది అక్కడ. ఎఫ్ఎస్ఎల్ 5వ అధ్యాయము 22, స్త్రీలారా ప్రభువును వలె నీ సొంత పురుషునికి లోబడి ఉండడి. ఎలా ఉండాలంటే ప్రభువుకు వలె మనము మన సొంత పురుషునికి లోబడి ఉండాలి. నెక్స్ట్ భర్తలారాకి చెప్తారు, మీ భార్యలకు ప్రేమించాలి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించడి, వారిని నిష్ఠూర పెట్టద్దు కదా. మనము దేవుని ఎలా ప్రేమిస్తామో మనం భార్యలను కూడా అట్టి రీతిగానే ప్రేమించాలి. అండ్ పిల్లలు కూడా ఇక్కడ చెప్తారు, ఏమని చెప్తారంటే మీ తల్లి తండ్రిని గౌరవించాలి, అంటే సన్మానించాలి. అంటే లోకరీతిగా సన్మానించడం కాదు, అంటే ఎలా అంటే వాళ్ళ మాటలు వినడం, అట్టి రీతిగా ఫాలో అవ్వడం, అప్పుడే ఒక కుటుంబం కూడా స్ట్రాంగ్గా ఉంటుందని.
అండ్ నెక్స్ట్, తండ్రులారా మీ పిల్లల మనసును కుంగకున్నట్లు వారికి కోపం పుట్టించకుడి. అంటే ఇక్కడ ఏమని చెప్తుంది, తండ్రులారికి ఏం చెప్తుందంటే మీ పిల్లలకు నేర్పించని అని చెప్తుంది. అంటే వాళ్ళని దేవునిలో ఇంకనూ వాళ్ళని నడిపించని చెప్తున్నారు. అండ్ లాస్ట్ చూసుకుంటే, దాసులారా మనుషులను సంతోషపెట్టువారన్నట్లు కంటికి కనబడవాలని కాక. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్జాంపుల్ ఉద్యోగంలో అనుకోండి, మీ మేనేజర్ కనిపించినప్పుడే నువ్వు వర్క్ చేస్తే తప్పది, ఆయన ఉన్నా లేకపోయినా కూడా మనము వర్క్ చేయాలి. అండ్ 23, 24 మనం చూసుకుందాం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తము మన స్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు కదండి. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, ఏమని చెప్తున్నారు, మనము ఏది చేసినా కేవలం దేవునికే, మనము ఆయనకి కృతజ్ఞతలై ఉన్నాం, ఆయనకే, మనుషులు కాదు. సో మనం ఏ పని చేసినా కూడా దేవునికే మనము చెల్లించాలి. అండ్ ఆఖరి వచనం మనం చూసుకుంటే, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. ఇక్కడ లాస్ట్కి పక్షపాతం ఉండదు. ఏమంటున్నారండి అసలు ఈ వచనం చూసుకోవచ్చు, ఏమంటున్నా, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు అంటే దేవుడు ఎవరిని పక్షపాతంగా చూడడు, అందరినీ ఈక్వల్గానే చూస్తాడు. నువ్వు మంచి చేస్తే మంచే లభిస్తుంది, చెడు చేస్తే చెడే లభిస్తుంది. అండ్ ఈ మొత్తం అధ్యాయం చూసుకుంటే దేవుడు మనకి 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, నువ్వు ఏమంటున్నారు, పాతది నువ్వు విడిచిపెట్టి కొత్త జీవితాన్ని నువ్వు ధరించమని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, మొట్టమొదటిగా 1-4 చూసుకోవచ్చు. మన పరలోకంలో మనం ఎత్తబడాలి అంటే ఫస్ట్ మనం వెతకాల్సింది ఏంటిదండి, దేవుని రాజ్యాన్ని, క్రీస్తుని మనం వెతకాలి. అండ్ తర్వాత నువ్వు ఆయనలో నువ్వు ఎత్తబడాలి అంటే ఏమి వదిలేయాలంటే 5-8 చూసుకోవచ్చు. తర్వాత ఏమి ఉంటే మనము ఆయనతో ఎత్తబడతాం అనేది 12 చూసుకోవచ్చు. తర్వాత ఒక్కొక్కటి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. సో ఈ అధ్యాయం ద్వారా మనం ఏంటిది, పాతది మర్చిపోయి కొత్త దాంట్లో మనము ధరించాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.